సంతోషంగా ఎంత దుఃఖంతో వెళ్ళారో కూతో కాతో సద్దుమడిగింది వాళ్ళ పరిస్థితి. మరి ఈరోజు వచ్చినారో లేదో నాకు తెలీదు. కాబట్టి దేవుని బిడ్డ, ఇలాంటి పరిస్థితుల్లో ప్రార్థనకు రావాలనే మనసు కానీ, దేవుని సన్నిధికి నమ్మకంగా ఉండాలి, క్రమాన్ని నేర్చుకోవాలనే మనసు కానీ, మనుషులు కోల్పోతున్న రోజుల్లో, విశ్వాసం కోల్పోతున్న రోజుల్లో ఉన్నాం. తిమోతిలు రాసిన 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టిచ్చితిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఇది దేవుని వాక్యం ఏం చెప్తుంది? మంచి పోరాటము. పౌలు గారు ఏమంటున్నారు? మంచి పోరాటము పోరాడితిని. ఎలాంటి పోరాటమట? మంచి పోరాటము పోరాడితిని. నిజమా? దేవుని సేవకురాలు, కష్టముతోనే మేము ఇక్కడికి వచ్చాం. తణుకు సరైన పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఇచ్చిన కొంచెముతోనే పిల్లల్ని, నన్ను అన్ని విధాలుగా ఉన్న వాటితోనే కలకూర కూర అంటే ఒక ఆనపకాయ మొక్క, ఒక వంకాయ మొక్క, ఇదే ఒక బంగాళాదుంప మొక్కలు, ఇలా ఇదే ఎప్పుడు చూసినా ఇదే. చాలా కష్టపడుతూనే దానిలోనే సంతోషిస్తూ, తల్లిదండ్రుల వైపు చూడకుండా, అత్తామామల వైపు చూడకుండా, బంధువుల వైపు చూడకుండా, విశ్వాసుల వైపు చూడకుండా, అటు స్కూలుకు పరిగెత్తుతూ, ఇటు పిల్లల బట్టలు వాష్ చేసుకుంటూ, పిల్లలను చూసుకుంటూ, సేవకుల బట్టలు వాష్ చేస్తూ, సేవకులను చూసుకుంటూ, సంఘ పరిసరి చూసుకుంటూ, ఇన్ని రకాలుగా చేస్తూ ఆమె చేసిన పోరాటం ఏమిటంటే, ఏ పోరాటం? నిజం అన్నోళ్ళు చేయొద్దండి, నేను చెప్పను. నిజం అన్నోళ్ళు మీ మనస్సాక్షి ప్రకారం చేయొద్దండి. మంచి పోరాటము పోరాడారు, పౌరుషము కలిగి పోరాడారు, మంచి పోరాటము పోరాడారు. ఆర్థిక పరిస్థితులు ఉన్నా, కష్ట సమయం ఉన్నా, వస్త్రములు లేకపోయినా, పిల్లలకు వస్త్రములు లేకపోయినా, ఆమెకు వస్త్రాలు లేకపోయినా, ఇంటిలో ఏమీ లేకపోయినా, ఉన్న వాటితోనే సర్దుకుంటూ సంఘ పరిచర్యలో, అటు ఉద్యోగ బాధ్యతలో, ప్రైవేటు ఉద్యోగమైన ఆ సమయాన్ని ఆ బాధ్యతలో, ఇటు సేవకుల బాధ్యతలో, అన్ని రకాలుగా కుటుంబ బాధ్యతలో, సంఘ బాధ్యతలో, అన్ని రకాలుగా ఏం చేసినారండి? మీరు చెప్పాలి. ఇప్పుడు మీ నోటితో చెప్పండి, తెలుగు పదమే కదా. చెప్పాలి. మంచి పోరాటము పోరాడారు. ఘనమైన ఆ ప్రేమకు వెలలేని త్యాగంబుకు. అందరికి వచ్చిన బడా పోరారా. వెలలేని త్యాగంబుకు ఏమిత్తును నేమిత్తును, ఏమిత్తును నేమిత్తును, నన్ను నేను ఆ ప్రభుకు సమర్పింతును, నన్ను నేను సమర్పింతును. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. చాలు. మంచి పోరాటము పోరాడిన మనిషి. విశ్వాసుల దగ్గర అప్పుదండి? నో. మా అమ్మ మా నాన్నగారి దగ్గరికి పోయి అప్పుదండి? నో. మీ ఇంటికి పోయి డబ్బు దండి? నో. ఏదన్నా అమ్మండి, ఇప్పుడు మనకేమీ లేవు? నో. అయినా ఎందుకు వచ్చామంట? గొణుగుడు? నో, లేదు. సణుగుడు లేదు, ఇబ్బంది ఏమీ లేదు. అంత ఏంటి? ఇక మన జీవితంలో ఏం నేర్చుకున్నారు? ఆమె మంచి పోరాటము నేర్చేసుకున్నారు. దేవుడు నేర్పించారు. మంచి పోరాటం నేర్చుకున్నారు. మంచి పోరాటం పోరాడినారు. ఆమె జీవిత కాలంలో ఎప్పుడు పరుగు 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 పరుగు, 8 గంటలకే పరుగు. ఒక్కోసారి బండి నేను తీసేవాడిని కాదు, ఎటో వెళ్ళిపోయి మర్చిపోయేవాడిని. మంచి పరుగు పరుగు చేస్తూ అంటూ ఉండేవాళ్ళు, నేను ఎప్పుడు ఈ టెన్షన్లోనే ఏమైపోతాను, పైకి వెళ్ళిపోతాను అనేవాళ్ళు. ఈ టెన్షన్లోనే నేను ఎప్పుడో పైకి వెళ్ళిపోతాను అంటూనే ఉండేవాళ్ళు. అలాగే పరుగులు తీస్తూ ఉండేవాళ్ళు. రాత్రి 8ంటికి వచ్చినా
పొద్దున్న 8ంటికి బయలుదేరినా ఏ పరిస్థితుల్లోనైనా మళ్ళీ వచ్చి వంట, మళ్ళీ వెళ్ళేటప్పుడు అన్ని రకాలుగా టీచర్స్ అనేవాళ్ళంట, మేము ఒక కర్రీ చేసుకురావడానికి మాకు ఇబ్బంది ఉంది, మీరు 2-3 కర్రీస్ ఎలా చేసుకొచ్చారు మేడం గారు అనేవారట. పోరాటము చేశారు. కొన్ని సంవత్సరాలు పోరాటము. ఏ వ్యాధి లేదు, ఒక జ్వరము లేదు, ఏమీ లేదు, ప్రశాంతంగా ఉన్నారు, ఆరోగ్యవంతంగా ఉన్నారు, మంచి పోరాటము పోరాడారు, దేవుని బిడ్డగా జీవించారు. అదే పోరాటాన్ని మళ్ళీ దేవుడు ఎవరికి అప్పగిచ్చారో చెప్పాలి. ఇటు చూడు, నా వైపు ఎవరికి అప్పచెప్పారు? గట్టిగా చెప్పండి. ఆ పోరాటం ఎవరికి అప్పచెప్పారు? జెంట్స్ మాట్లాడలేదంటే ఎవరికి అప్పచెప్పారు? స్త్రీలు చెప్పట్లేదేంటి? ఆ పోరాటం మళ్ళీ ఎవరికి అప్పచెప్పారు? దేవుడు ఎవరికి అప్పచెప్పారు? సీటమ్మకి అప్పచెప్పారా? నిజమా? అప్పచెప్పారంటారా? పోరాటము, మంచి పోరాటము, మంచి పోరాటము, మంచి పోరాటము. దేవునిలో, ఇటు సంఘములో, విశ్వాసులలో, బయట, ఇంట, చిన్నపిల్లలతో, సంఘ పరిచర్యలో, విందు చేయడములో, అన్ని విషయాల్లో మంచి పోరాటము. దేవుని బిడ్డ, నీ జీవితంలో మంచి పోరాటము పోరాడే వ్యక్తిగా ఉండాలా. మంచి పోరాటము పోరాడితేనే, చెడ్డ పోరాటం కాదు, మంచి పోరాటము పోరాడితేనే. ఏ సమస్యలకు రాజీ పడలా, ఏ ఇబ్బందులు వచ్చినా రాజీ పడలా, మంచి పోరాటము పోరాడా. అది పౌలు గారి యొక్క నిరీక్షణ. నేను మంచి పోరాటము పోరాడితిని. ఈ రోజున మాట వినని భార్యతో భర్త మంచి పోరాటము పోరాడి విశ్వాసము కాపాడుకున్న వారు ఉన్నారు. మాట వినని భర్తతో విశ్వాసమును కాపాడుకోవటానికి మంచి పోరాటము పోరాడుతున్న స్త్రీలు ఉన్నారు. ఉన్నారా లేదా? చెప్పండి. చేయత్తమంటాను, మీరు ఇబ్బంది పడకండి. ఉన్నారా? మాట వినని యజమానులను బట్టి విశ్వాసురాలైన భార్య విశ్వాసమును కాపాడుకోవటానికి మంచి పోరాటము నేటికి పోరాడుచున్నారు. విశ్వాసకర్త ఓ యేసు ప్రభో కొనసాగించు యేసు ప్రభో. విశ్వాసకర్త ఓ యేసు ప్రభో కొనసాగించు వాడా యేసు ప్రభో. వినయముతో నీ వైపు చూచు విసుగాక పరుగెత్తనీకు. వినయముతో నీ వైపు చూచు విసుగాక పరుగెత్తనీకు. చాలు. మంచి పోరాటము పోరాడి, సేవకురాలు మంచి పోరాటం పోరాడి, ఒక్కరోజు కూడా మంచం మీద ఉండి ఏమీ చేయించుకునే పరిస్థితి లేకుండా నడుస్తూనే ఏ మెట్టెక్కి వెళ్ళిపోయారు? పరలోకపు యొక్క మెట్లెక్కి. మళ్ళీ స్నానం కూడా ఎవరి చేత చేయించుకోకుండా వేడి నీళ్లతో స్నానం చేసి వెళ్ళిపోయినారా? మంచి పోరాటము పోరాడి వేడి నీళ్లతో స్నానం చేసి తనకిష్టమైన నిమ్మపండు రంగు చియారి ఒకటి తీసుకుని ఏం చేశారు? పరలోకానికి వెళ్ళిపోయినారా? కలవర పడవలదు, మీరు కలవర పడవలదు, యేసు నిన్ను వదిలిపెట్టారు, యేసు నిన్ను వదిలిపెట్టారు, యేసు నిన్ను వదిలిపెట్టారు. కలవర పడవలదు, నీవు కలవర పడవలదు. చాలు. మంచములో నవిసి అన్ని 2-1 కలిపి చేసుకుని అందరి చేత తృణీకరించబడే స్థాయికి దాకా దేవుడు అక్కయ్య గారిని ఏం చేయలేదు, భూమి మీద చెప్పాలి, ఉంచలేదు.
మంచి పోరాటం పోరాడారు, సమస్యలతో కూడిన పోరాటం పోరాడారు, మంచి పోరాటం పోరాడారు, ఎవరికి చేయి చాపకుండా పోరాడారు, అన్ని రకాలుగా ధీటుగా నిలబడ్డారు, పట్టుదల గల వ్యక్తిగా నిలబడ్డారు. ఎట్టి వారికి ఎవరైనా నా దగ్గర ఏదైనా చిన్న విషయం తీసుకొస్తే నేను ఎటు చూపించేవాడిని, ఆవిడకి వైపే చూపించా, ఆవిడ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి అనేవాడిని. ఎందుకంటే ఆవిడకే ఓపిక సహనం బాగా, గంటల తరబడి ఆవిడే కూర్చుంటారు. మంచి పోరాటము పోరాడితేనే. దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితుల్లో పౌలు అంటున్నారు, నేను మంచి పోరాటము పోరాడాను. ఈ భూమి మీద మంచి పోరాటము పోరాడి మనం ఈ లోకమును కళ్ళు మూయక ముందే దేవునిలోను సంఘములోను కుటుంబములోను ఒక పౌరుషము గల వీరులుగా, ఒక పౌరుషము గల భక్తి కలిగినటువంటి వారిగా, సామర్థ్యము గల వారిగా మంచి పోరాటము పోరాడే పౌరుషము గలవారమై ఉండాలి. ఆదికాండం 32వ అధ్యాయం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ టక్ మనకు తీయాలి. బైబిల్ ఉన్న వాళ్ళందరూ టక తీయాలి. 32వ అధ్యాయం 28వ వచనం. ఆదికాండం 32వ అధ్యాయం, మళ్ళీ చెప్తున్నాను, 28వ వచనం. అప్పుడు ఆయన, నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే అనెను. ఏమన్నారట? ఇశ్రాయేల్ అంటే విజయము పొందిన రాజు, సైన్యముల ముందు నిలచే విజయము రాజు ముందు నిలచే భయమేలా మనకు విజయము మనది నిత్యం. విజయము అమేలా మనకు విజయము మనది నిత్యం. మన పాపము మన శాపము యేసు సిలువలో మోసెను, కల్వరి సిలువలో సాతాను సైన్యమును కూల్చివేసెను. మన పాపము సకల వాచములతో ఆయన విజయము పాడి, సకల ఆయన విజయము పాడి, సంతోషగానములతో పరిశుద్ధుల మధ్య నిలిచి, సంతోషగానములతో పరిశుద్ధుల మధ్య నిలిచి, మన పాపము మన శాపము యేసు సిలువలో మోసెను, కల్వరి సిలువలో సాతాను సైన్యము కూల్చివేసెను. మన పాపము మగసిరి గలవాడిగా, పౌరుషము గలవాడిగా, సామర్థ్యము గలవాడిగా యాకోబు మనుషులతో పోరాడారు, దేవునితో కూడా పోరాడారండి. మనుషులతో పోరాడారు, ఆయన దేవునితో పోరాడారు. దేవుని బిడ్డ, ఈరోజు నన్ను ఇంటిలో వచ్చుతున్న సమస్యతో పోరాడు. భర్తతో వచ్చిన సమస్యతో పోరాడు, భార్య నుంచి వచ్చిన సమస్యతో పోరాడు, పిల్లల నుంచి వచ్చిన సమస్యలతో పోరాడు. అదే మంచి పోరాటము. పోరాడు. ఎప్పుడైతే నువ్వు పోరాటం నేర్చుకుంటావో, పిల్లల మీద నింద వేయకుండా, భార్య మీద నింద వేయకుండా, భర్త మీద నింద వేయకుండా, లేక ఇరుగు పొరుగు వారి మీద నింద వేసి తృణీకరించకుండా నువ్వు పోరాటం ఎప్పుడైతే నేర్చుకుంటావో, అప్పుడు జయమో 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 జయమో
సేవకులకి పరిచర్య చేయాలా, తర్వాత వచ్చి చేసి చూడమన్నారు. దేవుడు ఏమన్నారు? వ్యవసాయం చేసి చూడు, చేయకుండా చూస్తే నీకేం కనబడదు, చేసి చూడు. పరిచర్య చెయ్యి, విడివక చెయ్యి. విడివక పరిచర్య చేసుకోవడానికి నీ అంతటా నువ్వు చేయొద్దు, ప్రార్థన చేసుకో, నిబంధన చేసుకుని పరిచర్య చేయి. మగసిరి గలవాడుగా మనుషులతో పోరాడారు, దేవునితో పోరాడారు. ఈరోజున సమస్య వచ్చిందని మూలను కూర్చోవటం కాదు, ఇబ్బందులు వచ్చినాయని సనికి గొనికి భక్తిని ఓడగొట్టుకుని మూలబెట్టడం కాదు. మగసిరి గలవారమై, విశ్వాస వీరులమై, సామర్థ్యం గలవారమై, దేవునితో సావాసం చేస్తూ విశ్వాసమును కాపాడుకుంటూ పోరాటము నేర్చుకుంటావా? పోరాటము నేర్చుకుంటావా? ఎత్తలేదు పాపం, ఇలా ఎత్తారు, భయం వేస్తుందా? చేయొత్తు గట్టిగా. పోరాటము నేర్చుకో. భార్యను కోల్పోయినావా, భర్తను కోల్పోయినావా, పిల్లలు దగ్గర లేరా, లేక ఒంటరి వ్యక్తి అయినావా, ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నా, ఇబ్బందులు ఎదుర్కొంటున్నావా, కలవరమే ఎదుర్కొంటున్నావా, మగసిరి గల వ్యక్తివై, పౌరుషము గల వ్యక్తివై క్రీస్తు వైపు చూచుచు, దేవుని వైపు చూచుచు నడచి అలచిపోయినావా, నడువలేక సమ్మతి నిలిచిపోయినావా, అలచిపోయినావా, నడువలేక సమ్మతిల్లి నిలిచిపోయినావా, కలువరి గిరిగనుక సిలువ మోసినా, సిలువ మోసినా, ముందు నడువగా యేసు వైపు చూడు, నీ భారమంత తీరు. యేసు వైపు చూడు, నీ భారమంత తీరు. తీరానికి చేరు, తీరానికి చేరు. చాలు. అలసిపోతున్నావా? ఆవిడుంటే నాకు ఈ సమస్య ఉండేది కాదు, ఆయనుంటే నాకు ఈ ఇబ్బందులు, ఈ తిప్పలు ఉండేది కాదని అలసిపోతున్నావా బిడ్డ? లేదు, మంచి పోరాటము పోరాడుమో, మంచి పోరాటము. ఏ పరిస్థితుల్లోనైనా కరోనా వచ్చింది, తల్లిదండ్రులు ఇద్దరినే లేకుండా పిల్లలకు దిక్కు లేకుండా తీసుకుపోయింది. వాళ్ళ పోరాటం ఏంటో నీకు తెలుసా? ఏం చేయాలా? దిక్కులేని వాళ్ళు అయిపోయిన వాళ్ళు. కరోనా వచ్చి నీ పరిస్థితి, నా పరిస్థితి దానికంటే ఎంతో ఉన్నతమైనదేగా. మంచి పోరాటము పోరాడితేనే పోరాడి ఏం చేసినారట ఆయన? విశ్వాసమును ఏం చేయలేదు. విశ్వాసం అనే వాడా బద్దలైపోయిన వారిలో ఏమవలేదైనా చెడిపోలేదు. విశ్వాసం అనే వాడ బద్దలవ్వకుండా చూసుకున్నారు. విశ్వాసమును ఏం చేశారట ఆయన? కాపాడుకున్నారు. విశ్వాసమును కాపాడుకున్నారు. బద్దలైపోలా. వాళ్ళను చూసి వీళ్ళని చూసి బద్దలైపోలేదు బిడ్డ. దేవుని బిడ్డలారా, పౌరుషం గల వ్యక్తిపై నిలబడో, సవాలుగా ఉండో. దేవుడు నిన్ను బలపరచుచున్నారు. ఈ టైంలో దేవుడు నీకు ధైర్యం ఇచ్చుచున్నారు. డబ్బే కాదు మనిషికి అవసరమైనది. ఈ లోకంలో దేవుని సహాయం ఎంతో అవసరం కావాలి. కాబట్టి మంచి పోరాటము పోరాడితేనే విశ్వాసమును కాపాడుకున్నాను. మంచి పోరాటము పోరాడితేనే కుటుంబాన్ని కాపాడుకుంటున్నాను. పిల్లలు పాడైపోకుండా కాపాడుకుంటున్నాను. నన్ను నేను నాశనం అయిపోకుండా కాపాడుకుంటున్నాను. నా బ్రతుకు లోకంలో కలిసిపోకుండా కాపాడుకుంటున్నాను. నేను భ్రష్టత్వంలోకి వెళ్ళిపోకుండా కాపాడుకుంటున్నాను. నా కళ్ళు కాపాడుకుంటున్నా, నోటిని కాపాడుకుంటున్నా, వ్యర్థమైన సంభాషణ చేయకుండా నోరుని కాపాడుకుంటున్నాను. నా సంసారాన్ని కాపాడుకుంటున్నా. మంచి పోరాటము పోరాడితేనే
నా ఇంటిని కలవరంతో నింపకున్నట్లు నా నోటిని కళ్ళెం పెట్టుకుని కాపాడుకుంటున్నాను. నా ఇంటి వారు నా నోటి మూలముగా ఏనాడు దుఃఖపడకుండా దుఃఖము పాలు చేసే ఒక రాక్షసిగా నేను లేను. నా నోటి మాటల చేత కత్తిపోటు వంటి మాటలు పొడిచి వాళ్ళని గాయపరిచిన రాక్షసిని కాదు, నేను కాపాడుకున్నాను. నా నోటిని విశ్వాసము కాపాడుకున్నాను. ఇక మీదట నా కొరకు ఏముంచబడింది? నీతి కిరీటం ఉంచబడింది. కాపాడుకున్న వారికి నీతి కిరీటం ఉన్నది. కాపాడుకున్న వారికి నీతి కిరీటం ఉన్నది. దేవుడు నీతి కిరీటము నీకు నాకు మనందరికీ ధరింప చేయడానికి ఆయన యొద్ద ఉన్నది కిరీటము. కిరీటమును కలిగిన మనము, కిరీటమును కాపాడుకుని కిరీటమును పొందడానికి ఇష్టపడిన మనము, సిద్ధపడిన మనము, పోరాడుతున్న మన జీవితాల్లో కుటుంబంతో, పిల్లలతో, ఆర్థిక సమస్యలతో, అనారోగ్య పరిస్థితులతో పోరాడుతున్న మన పరిస్థితుల్లో నీ కొరకు నీతి కిరీటం ఉంచబడినది. అయితే ఆ నీతి కిరీటం గురించి దేవుడు ఏమంటున్నారు చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, నేను ముగించిపోతున్నాను. 11వ వచనం, నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటము నా భారింపకుండా నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. చూసారా దేవుని వాక్యం ఏం చెబుతుంది? ఏం చెప్పిందండి? నేను త్వరగా, దేవుడు ఏం చేస్తున్నారట? త్వరగా వస్తున్నాను. ఎవడును నీ కిరీటమును అపహరింపుకున్నట్లు నీకు కలిగిన దాన్ని ఏం చేయి? గట్టిగా పట్టుకో. ఎలా పట్టుకోమన్నారు? ఎవడోనూ నీ కిరీటాన్ని. ఎవరికి ఏముంది? మనకి ప్రతి మనిషికి ఏముంది? నీకేముంది? నాకేముంది? ప్రతి మనిషికి దేవుడు ఏమిచ్చారు? నీతి. ఏ కిరీటము? నీతి కిరీటం ఇచ్చారు. నీకొక కిరీటం ఇచ్చారు, నాకొక కిరీటం ఇచ్చారు. ఎవడో దాన్ని అపహరింపకుండానట్లు ఏం చేయదాన్ని? కాపాడుకో. డబ్బును కాపాడుతున్నామే, వెండి బంగారాలు కాపాడుతున్నామే, అలాగే కిరీటం ఎవరు అపహరించకుండా కాపాడుకో. కాపాడుకునే మనస్సు మనం కలిగి ఉండాలి. నీకు కిరీటం ఉన్నది, ఆ కిరీటము కాపాడుకో. ఎవడూ అపహరించకుండా. ఈ లోకంలో నీ కిరీటాన్ని ఎత్తుకుపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ లోకంలో ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఎత్తుకుపోతారు, నిన్ను ఒట్టి వ్యక్తిగా చేస్తారు. అందుకని దేవుని బిడ్డ, ఈ లోకములో ఎంతోమంది నీ చుట్టూ తిరుగుతున్నారు. నువ్వు కిరీటం ధరించున్నావని, నీతి కిరీటం ధరించున్నావని. ఆ కిరీటం అపహరింపబడకుండా, దోసుకొనబడకుండా, ఎత్తుకొని పోబడకుండా, నీ యొద్ద నుండి పోకుండా జాగ్రత్తగా చూసుకోవటానికి నువ్వు ఇష్టపడుతున్నావా? నేను సిద్ధంగానే ఉన్నానండి కాపాడుకోవటానికి. పోరాటమే. విశ్వాసమును కాపాడుకుంటున్నా. ఈ పోరాటం మంచి పోరాటము పోరాడుతున్నా, విశ్వాసమును కాపాడుకుంటున్నా. ఇక మీదట నా కోసం ఏముంది ప్రభు దగ్గర? ఏ కిరీటం ఉంది? నీతి కిరీటం ఉంది. ఆ కిరీటాన్ని ఎవడో అపహరించుకోండి. ఏం చేస్తున్నా? కాపాడుకుంటావా? నేను కాపాడుకుంటానని అనుకున్న వాళ్ళు లేచి నిలబడండి. కాపాడుకుంటావా? నీ కిరీటమును మరి ఎవరు అపహరించకుండా కాపాడుకుంటావా బిడ్డ? కాపాడుకునే మనసు నీకున్నదా? కిరీటము ఎత్తుకుని పోకుండా నువ్వు కాపాడుకుంటున్నావా? అనగా నీ విశ్వాసమును ఎత్తుకుని పోకుండా, నీ భక్తిని ఎత్తుకుని పోకుండా, నిన్ను దిగంబరిగా చేయకుండా, నిన్ను ఒక సౌందర్యము గల వ్యక్తిగా దేవుడు చేసి ఉండగా, ఆ వస్త్రములు ఎత్తుకుపోకుండా, కిరీటం ఎత్తుకుపోకుండా నిన్ను కాపాడుటకు ప్రభు ఈ లోకంలో ఉన్నారు. ప్రార్థన చేసుకుంటావా? దేవుని బిడ్డ, నువ్వు ఇచ్చిన కానుక రూపంలో ఇచ్చిన ప్రతి రూపాయి దేవుని యొద్ద రేపు నువ్వు వెళ్ళినప్పుడు నీ కోసము అక్కడ సిద్ధపరచబడి ఉన్నదని నీకు తెలుసా? నీ నీతి కిరీటము నీ యొద్ద ఉన్నది. ఆ కిరీటాన్ని దేవుడు నీకు నాకు ధరింపచేస్తున్నారు. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, తలలు వంచండి. స్త్రీలైతే ముసుగు వేసుకోండి, చక్కగా ముసుగు వేసుకోండి. చక్కగా ముసుగు వేసుకొని కళ్ళు మూసుకోండి. అటు ఇటు చూడకుండా తలలు వంచండి. అటు ఇటు చూసి కన్నులు మూసి తెరిసి కాక గట్టిగా కన్నులు మూసుకొని చిలువ వైపు చూడండి. యేసు ప్రభు చిలువ వేయబడిన దృశ్యాన్ని జ్ఞాపకం చేసుకొని, ప్రభువా నాకు మీరు నీతి కిరీటం ఇచ్చి మీరేం ధరించారు?
ఏ కిరీటం ధరించారు ప్రభు? ముళ్ళ కిరీటం ధరించారా ప్రభా? నాకు నీతి కిరీటం ఇవ్వడానికి బదులుగా మీరు ముళ్ళ కిరీటం ధరించారా? నాకు ఐశ్వర్యం ఇవ్వడానికి మీరు దరిద్రులైపోయారా ప్రభా? ప్రభు దృశ్యాన్ని, సిలువ దృశ్యాన్ని, ముళ్ళ కిరీటము ధరించిన దృశ్యాన్ని జ్ఞాపకం చేసుకో. ఒక్కసారి సిలువ దృశ్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. ముళ్ళ కిరీటము ధరించిన క్రీస్తు ప్రభుని జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, నా స్థితి మీకు తెలుసు. నాకు నీతి కిరీటం ఇచ్చి మీరు ముళ్ళ కిరీటము ధరించుకున్నారు. తండ్రి, నన్ను ఒక్కసారి దర్శించము. మంచి పోరాడుటకు నాకు విశ్వాసము నేర్పించండి. విశ్వాసమును కాపాడుకున్నట్టు నేర్పించండి. నా మనస్సాక్షిని కాపాడుకున్నట్టు నేర్పించండి. నా ప్రవర్తనను కాపాడుకున్నట్టు నేర్పించండి. నా నోటిని కాపాడుకున్నట్టు నేర్పించండి. నా నోరు ఎంత భయంకరమైన మాటలు మాట్లాడుతుందో ఈ చెడ్డ నోరు. ప్రభువా, సమయాన్ని చూసి అనుకూలంగా మాట్లాడుద్ది ఈ చెడ్డ నోరు. తండ్రి, నా నోటిని కాపాడుకున్నట్టు నేర్పించండి. విశ్వాసము కాపాడుకున్నట్టు నేర్పించండి. తండ్రి, నా పిల్లల్ని కాపాడుకున్నట్టు నేర్పించండి. నన్ను నేను పాపము చేయకుండా కాపాడుకున్నట్టు నేర్పించండి. తండ్రి, అపవాది ప్రేరేపణకు లోబడి నా శరీరమును నాశనం చేసుకోకుండా, నా తోటి వారిని నాశనం చేయకుండా, అమర్యాదగా నడుచుకోకుండా జాగ్రత్తగా కాపాడుకున్నట్టు నాకు నేర్పించండి. తండ్రి, మహాగణుడును మహోన్నతుడివైన ప్రభా, విశ్వాసమును కాపాడుకుంటుని మంచి పోరాటము పోరాడితేనే తండ్రి, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. దేవా, ఆ నీతి కిరీటము పొందుటకు నన్ను సిద్ధపరచండి అన్నవారు మీ కుడి చేయి చూపించండి. నన్ను సిద్ధపరచండి చెప్పండి. గట్టిగా చెప్పాలి అందరూ, యేసయ్యా. గట్టిగా, యేసయ్యా, ఆ నీతి కిరీటము నాకు కావాలి. చెప్పండి, నాకు కావాలి, నాకు కావాలి. ఆ నీతి కిరీటము నాకు కావాలి. ఎన్నో మంచి పోరాటము పోరాడుచున్నాము ఈ లోకములో. అందరూ కలిసి రాక, వచ్చిన వారు ఇబ్బంది పెడుతూ, ఇంట్లో కలిసి రాక, భక్తి చేయడానికి కలిసి రాక పోరాటమే చేయించున్నాను. తండ్రి, ఒకసారి జ్ఞాపకం చేసుకుని మీ సన్నిధి మాతో ఉంచమని మీ చేతులకు అప్పగించుకుంటాం. యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.